ట్యాక్స్ ప్లేయర్లకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆదాయ పన్ను కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనం ప్రతి ఏటా కట్టే పన్ను విధానాన్ని మరింత సులభం చేస్తూ పాత రూల్స్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటిదాకా ఆదాయ పన్ను కట్టాలంటే చాలా కష్టమైన ఫారాలు, పెద్ద పెద్ద రూల్స్ ఉండేవి. ఏప్రిల్ 1 నుంచి వాటిని తీసేసి ఎవరైనా సరే సొంతంగా ఫైల్ చేసుకునేలా చాలా చిన్న ఫారాలను తీసుకొస్తున్నారు. మీకు రావాల్సిన ట్యాక్స్ రిటర్న్ ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఇప్పటిదాకా డిసెంబర్ 31 దాకా టైం ఉండేది. ఇకపై ఆ టైంను మార్చి 31 దాకా పెంచారు. అంటే మరొక 3 నెలల టైం దొరుకుతుందన్నమాట. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు లేదా గాయపడినప్పుడు కోర్టు ద్వారా పరిహారం అందుతుంది. ఆ డబ్బుపై వచ్చే వడ్డీ మీద ఇకపై పన్ను కట్టక్కర్లేదు. ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట అని చెప్పాలి. ఒకే ట్యాక్స్ ఇయర్. ఇప్పటిదాకా అసెస్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అని 2 రకాల టైమ్స్ ఉండడంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఇకపై ఆ గందరగోళం లేకుండా ఒకే ట్యాక్స్ ఇయర్ విధానాన్ని తీసుకురానున్నారు. మీకు రావాల్సిన టీడీఎస్ డబ్బులను ఐటీ రిటర్న్స్ గడువు ముగిసినా సరే ఎలాంటి ఫైన్ కట్టకుండానే తిరిగి పొందేలా రూల్స్ మార్చారు. దీంతో సామాన్య ప్రజలకు కూడా ఈజీగా ఉంటుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం.